రెండు దేశాల మధ్య ఘర్షణలకు, ముఖ్యంగా సాయుధ సమరాలకు కారణాలను కేవలం వర్ధమానంలోనే చూడకూడదు, గత చరిత్రలోకి కూడా వెళ్ళాలి. ఇది ప్రస్తుతం భీకర యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్ రష్యా విషయంలో మరింత అవసరం. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా పెద్ద ఎత్తున సైనిక దాడిని ప్రారంభించడంతో ఆ రెండు దేశాల మధ్య ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారింది. ఈ చర్యకు ముందు 2021 చివర 2022 ప్రారంభంలో శిక్షణ విన్యాసాలు పేరుతో ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి 1,00,000 మందికి పైగా తన సైనికులను రష్యా సమీకరించింది. ఫిబ్రవరి 21, 2022న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రసంగంలో ఉక్రెయిన్ను సార్వభౌమ దేశంగా గుర్తించడాన్ని తిరస్కరించారు. అది సోవియట్ యూనియన్ సృష్టి అని, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ను రష్యాకు వ్యతిరేకంగా యుద్ధానికి రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. తూర్పు ఉక్రెయిన్లోని రష్యా మద్దతు గల స్వయం ప్రకటిత ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్లను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తిస్తున్నట్టు అదే ప్రసంగంలో ఆయన ప్రకటించారు. పిదప 3 రోజుల తర్వాత ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై ప్రత్యేక సైనిక చర్యకు పుతిన్ ఆదేశించారు. రష్యా సైన్యం రష్యా, బెలారస్ ఆక్రమిత క్రిమియా నుంచి బహుళ దిశలలో ఉక్రెయిన్పై దాడి చేసింది. కీవ్, కార్కివ్, డాన్బాస్ ప్రాంతంలోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడి 2014 నుంచి కొనసాగుతున్న సంఘర్షణను తీవ్రతరం చేసింది. నాటో, యూరోపియన్ యూనియన్తో ఉక్రెయిన్ సన్నిహితంగా ఉండకుండా నిరోధించడం, ఆ దేశంపై రష్యా నియంత్రణను పూర్తి స్థాయిలో స్థాపించడం అనే భౌగోళిక, రాజకీయ లక్ష్యాలు ఆ దాడి వెనుక ఉన్నాయి. ఉక్రెయిన్ లాంటి ఒక చిన్న దేశం పొరుగున ఉన్న ఒక అగ్రరాజ్యంతో తలబడటంలో ఆ చిన్న దేశ ప్రజలు, మేధావుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవ్వలేదు. ఇందుకు బలమైన కారణాలు తప్పక ఉంటాయి. ఈ కోణంలో చరిత్ర విలోకిస్తే ఉక్రెయిన్, రష్యాల మధ్య శతాబ్దాల ప్రగాఢ సంబంధాలున్నాయి. సాంస్కృతిక, రాజకీయ సంబంధాలు బలంగానే ఉండేవి. అదే సందర్భంలో విభేదాలు, హింసతో కూడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఉక్రెయిన్ 18, 19 శతాబ్దాలలో రష్యన్ సామ్రాజ్యంలో భాగమైంది. రష్యనీకరణ విధానాలు ఉక్రెయిన్ భాష, సంస్కృతుల గుర్తింపును అణిచివేశాయి. రష్యన్ విప్లవం తర్వాత ఉక్రెయిన్ స్వల్పకాలం స్వతంత్ర దేశంగా వర్ధిల్లింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్లో బలవంతంగా చేర్చబడింది. జోసెఫ్ స్టాలిన్ హయాంలో ఉక్రెయిన్పై కఠిన విధానాలు అమలు చేశారు. జార్ చక్రవర్తుల వలె స్టాలిన్ కూడా ఉక్రెయిన్ను సోవియట్ నియంత్రణలో ఉంచడానికి, రష్యనీకరణను ప్రోత్సహించడానికి శతధా ప్రయత్నించారు. ఉక్రెయిన్ సంస్కృతి, భాష, జాతీయ గుర్తింపును అణిచివేశారు. మొదటి నుంచి ఉక్రెయిన్ ప్రజలలో జాతీయవాద చైతన్యం బలంగా ఉంది. ఈ విషయాన్ని నొక్కి చెప్పేందుకు అమెరికన్ జర్నలిస్ట్ అన్నే ఆప్లిబామ్ తన రచన రెడ్ ఫ్యామైన్, స్టాలిన్స్ వార్ ఆన్ ఉక్రెయిన్ ఒక కవితను ఉటంకించారు. నేను చనిపోయినప్పుడు నన్ను నా ప్రియమైన ఉక్రెయిన్లో ఖననం చెయ్యండి. ఒక ఎత్తైన సమాధి కొండపై, విశాలమైన సమతల భూమిలో, అక్కడ నా కళ్ళు చూడగలవు, నా చెవులు వినగలవు. విశాలమైన పొలాలను, అపారమైన పచ్చిక బయళ్లను, నీపర్ నది ఒడ్డును, గర్జించే శక్తివంతమైన నది శబ్దాన్ని. ల చివరిలో స్టాలిన్ నిర్బంధ సమిష్టి వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టారు. రైతులు తమ వ్యక్తిగత భూములను వదులుకొని సోవియట్ నియంత్రిత సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో పనిచేయవలసి వచ్చింది. ఇందుకు వ్యతిరేకించిన రైతులను, ముఖ్యంగా కులక్స్ అని పిలిచే సంపన్న రైతులను వర్గ శత్రువులుగా చిత్రీకరించి వారి భూములు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వేలాది రైతులను సైబీరియాకు బహిష్కరించారు. మేధావులు, రచయితలు, సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను వ్యతిరేకించిన రాజకీయ నాయకులను సోవియట్ వ్యతిరేకులుగా ముద్రించి అరెస్ట్ చేశారు. చాలా మందిని హత్య చేశారు. సోవియట్ యూనియన్ పారిశ్రామికీకరణ నిధులు సమకూర్చడానికి ఉక్రెయిన్ నుంచి భారీ మొత్తంలో ధాన్యాన్ని సేకరించారు. దీనివల్ల స్థానిక రైతులకు ఆహార కొరత ఏర్పడింది. 1932-33లో స్టాలిన్ విధానాల ఫలితంగా హోలోడోమోర్ అనే భయంకరమైన కృత్రిమ కరువు ఉక్రెయిన్లో సంభవించింది. హోలోడోమోర్ అనే పదానికి ఉక్రెయిన్ భాషలో అర్థం ఆకలితో చావు. ఇది 1932